హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రోడియాక్. లాస్ట్ లెక్చర్లో రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇన్ 2D వరకు చూసాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, సో రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇన్ 3D. సపోజ్ ఒక వెక్టర్ ఆర్ బార్ తీసుకున్నారు అనుకోండి, అది ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్, వై యాక్సిస్తో బీటా యాంగిల్, జెడ్ యాక్సిస్తో గామా యాంగిల్ చేస్తుంది అనుకున్నారు అనుకోండి. దాని ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఆర్ఎక్స్. ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఆర్ కాస్ ఆల్ఫా, వేర్ ఆర్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్. ఓకే, వై యాక్సిస్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఆర్ కాస్ బీటా, జెడ్ యాక్సిస్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఆర్ కాస్ గామా. ఓకే, దీన్నే ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్వై జే క్యాప్ ప్లస్ ఆర్జెడ్ కే క్యాప్ అని కూడా రాయొచ్చు 3Dలో కూడా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్ తెలిసింది మనకి. ఇప్పుడు సపోజ్ దాని నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్ కనుక్కోవాలనుకుంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్. ఓకే, ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని డైరెక్షనల్ కొసైన్స్ అంటాం అనమాట. వీటి స్క్వేర్ సమ్ ఎప్పుడైనా 1 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇప్పుడు 3D స్పేస్లో ఒక వెక్టర్ ఆర్ బార్ ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఆర్ అనుకున్నాం అనుకోండి. అది ఎక్స్ యాక్సిస్తో వై యాక్సిస్తో జెడ్ యాక్సిస్తో ఆల్ఫా బీటా గామా యాంగిల్ చేస్తుంది అనుకుంటే దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ కాస్ బీటా జే క్యాప్ ప్లస్ కాస్ గామా జే కే క్యాప్ అని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బర్డ్ మూవ్స్ విత్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ డైరెక్షన్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees with eastern line and 60 degrees with vertically upwards. Represent the velocity vector in rectangular form. ఓకే, మనకేమి ఇచ్చారు? ఈస్టర్న్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్ అనుకోవచ్చు కదా దాన్ని. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ని ఎక్స్వై యాక్సిస్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ ఈస్టర్న్ లైనే కదా అయ్యేది. ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ 60 degrees అని ఇచ్చారు. వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్ 60 degrees అని ఇచ్చారు. అంటే గామా 60 degrees అని ఇచ్చారు. కానీ మనకేం తెలియదు, వై యాక్సిస్తో చేసే యాంగిల్ తెలియదు కదా, బీటా. అంటే నార్త్తో చేసే యాంగిల్ మనకు తెలియదు, బీటా తెలుసు. సో బీటా కనుక్కోవాలి. కానీ మనకి ఏం తెలుసు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ 1 అని తెలుసు కదా. సో కాస్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ 60 ఈక్వల్ టు 1 కదా. ఆల్ఫా గామా సబ్స్టిట్యూట్ చేస్తాను, బీటా కనుక్కోవాలి. సో కాస్ స్క్వేర్ బీటా ఏమో దీని నుంచి 1 మైనస్ 1/2 అంటే 1/2. సో కాస్ బీటా ఏమవుతుంది 1/√2. సో దీన్ని ఎలా రాయొచ్చు? మనకు ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ తెలుసు, వెలాసిటీ వెక్టర్ 20 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చేసారు కదా. బోర్డ్ మూవ్స్ విత్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చేసారు. అంటే మనకి ఈ వెక్టర్ వి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుసు. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా కూడా కనుక్కున్నాం. ఓకే, ఆల్ఫా బీటా గామా కూడా వచ్చేసినాయి మనకి. సో దీన్ని ఎలా రాయొచ్చు? 20 ఇంటూ కాస్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ కాస్ బీటా జే క్యాప్ ప్లస్ కాస్ గామా గే క్యాప్ అని రాయొచ్చు కదా, ఇందాక చూసాం కదా. సో ఆ ఫామ్లో. సో 20 ఇంటూ 1/2 ఐ క్యాప్ ప్లస్ 1/2 జే క్యాప్ ప్లస్ 1/2 కే క్యాప్. ఇదనమాట ఆన్సర్. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్. To locate the position of any point P in plane, generally a fixed point of reference called origin O is taken. The vector OP bar is called the position vector of P with respect to O as shown in figure. ఓకే, ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్లో P అనే ఒక పాయింట్ ఉంది, ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకున్నారు అనుకోండి. దాని కోఆర్డినేట్స్ ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ని కనెక్ట్ చేసే వెక్టర్ అంటే ఓపీ బార్. ఈ ఓపీ బార్ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం, సరేనా. సో ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ టు ఏమొచ్చి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, అంతే కదా. ఎక్స్ యాక్సిస్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ దాని డిస్టెన్స్ ఎక్స్, సో ఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఎలాంగ్ వై యాక్సిస్ దాని డిస్టెన్స్ వైజే క్యాప్ ప్లస్ ఎలాంగ్ జెడ్ యాక్సిస్ దాని డిస్టెన్స్ జెడ్కే క్యాప్. ఇలా రాయొచ్చు కదా. సో ఓపీ బార్ ఏమొచ్చి ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాప్. దీన్నే పొజిషన్ వెక్టర్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. Coordinates of point A are x1, y1, z1 and B are x2, y2, z2. Then position of A. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఓఏ బారే కదా, అదేమవుతుంది x1i ప్లస్ y1j ప్లస్ z1k. అలాగే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ఏమవుతుంది? ఆర్బి.
ఆర్బీ బార్ ఈక్వల్ టు ఓబీ బార్ ఈక్వల్ టు x2i ప్లస్ y2j ప్లస్ z2k. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాయి ఏబి. దీని 2 పొజిషన్ వెక్టర్స్ అనుకున్నాం, ఆర్ఏ బార్ ఆర్బీ బార్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏబీ బార్ కావాలి, డిస్ప్లేస్మెంట్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్తే వచ్చే డిస్ప్లేస్మెంట్ ఏబీ బార్. ఏబీ బార్ ఏమో ఎలా రాయొచ్చు, ఓబీ బార్ మైనస్ వై బార్ అని రాయొచ్చు కదా. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్. ఆర్ఏ బార్ ప్లస్ ఎస్ బార్ ఈక్వల్ టు ఆర్బీ బార్ అని రాయొచ్చు కదా. సో ఆటోమేటిక్గా ఎస్ బార్ ఏమవుతుంది, దాని నుంచి ఆర్బీ బార్ మైనస్ ఏ బార్, అంతే కదా. సో దీనే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎస్ అంటాం అనమాట, ఎస్ బార్. సో ఏమవుతుంది, ఆర్బీ బార్ మైనస్ ఆర్ఏ బార్ x2 మైనస్ x1 ఐ క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 జే క్యాప్ ప్లస్ z2 మైనస్ z1 కే క్యాప్. ఓకే, దీన్నే మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటాం అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రొడక్ట్స్ ఆఫ్ వెక్టర్స్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి క్రాస్ ప్రొడక్ట్, ఇంకోటి డాట్ ప్రొడక్ట్. ఓకే, డాట్ ప్రొడక్ట్ అనేది స్కేలర్ ప్రొడక్ట్. అంటే టూ వెక్టర్స్ ఏ బార్ బి బార్ తీసుకున్నాం అనుకోండి, దాని డాట్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడైనా స్కేలర్ అనమాట. అలా కాకుండా క్రాస్ ప్రొడక్ట్ తీసుకున్నారు అనుకోండి ఆఫ్ 2 వెక్టర్స్ ఏ బార్ బి బార్, అది ఒక వెక్టర్. సో రెండో ఏంటో చూద్దాం. ఫస్ట్ స్కేలర్ ప్రొడక్ట్ చూద్దాం. స్కేలర్ ఆర్ డాట్ ప్రొడక్ట్ అని కూడా అంటారు. ఓకే, ద స్కేలర్ ఆర్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ is denoted by a dot b. Okay, and is read as a bar dot b bar. Okay, it is defined as a product of magnitudes of 2 vectors a bar and b bar and the cosine of their included angle theta. సపోజ్ ఇది 2 వెక్టర్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏ బార్ ఇంకోటి బి బార్, మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం, అటు రెండు మధ్య యాంగిల్ తీటా అనుకున్నాం అనుకోండి. ఏ బార్ డాట్ బి బార్ అంటే మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ ఇంటూ కాస్ తీటా. ఈ స్కేలరే కదా, ఇది జస్ట్ వాల్యూనే కదా. సో ఈ స్కేలర్ అనమాట. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఈస్ ఆల్వేస్ ఏ స్కేలర్ క్వాంటిటీ. సో ఈ డాట్ ప్రొడక్ట్ ఒక ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఎప్పుడైనా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ బి బార్ డాట్ ఏ బార్ అవుతుంది, అంతే కదా. మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ తీటా అన్న మాడ్ బి ఇంటూ మాడ్ ఏ ఇంటూ కాస్ తీటా అన్న ఒకటే కదా. సెకండ్, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ని ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ డాట్ బార్ సి బార్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఏ బార్ డాట్ ఏ బార్ ఏమవుతుంది, మాడ్ ఏ ఇంటూ టూ ఈక్వల్ వెక్టర్స్ మధ్య యాంగిల్ జీరోనే కదా యాంగిల్. సో కాస్ జీరో ఏమవుతుంది 1. సో మాడ్ ఏ ఇంటూ కాస్ జీరో అంటే మాడ్ ఏ స్క్వేర్. ఓకే, సో సిమిలర్గా అలాగే ఐ క్యాప్ జే క్యాప్ డాట్ జే క్యాప్ కే క్యాప్ డాట్ కే క్యాప్, ఇది కూడా 1 ఇంటూ కాస్ జీరోనే కదా. సో ఈక్వల్ టు 1. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ డాట్ కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఈ రెండు పర్పెండికులర్ కదా. సో ఏమవుతుంది, డాట్ ప్రొడక్ట్ 1 ఇంటూ కాస్ 90 అంతా 0 కదా. సో 0 అవుతుంది. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండికులర్ వెక్టర్స్ ఎప్పుడు 0 అవుతుంది అనమాట. అలా కాకుండా 2 వెక్టర్స్ రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నాయి అనుకో, a1i ప్లస్ b1j ప్లస్ c1k డాట్ a2i ప్లస్ b2j ప్లస్ c2k ఈక్వల్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2. ఇది మీరు మొత్తం ఎక్స్పాండ్ చేసినా ఇదే వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, రెక్టాంగులర్ ఫామ్లో టూ వెక్టర్స్ ఇస్తే వాటి డాట్ ప్రొడక్ట్ అంటే a1a2 ప్రొడక్ట్ ఆఫ్ ఐ కాంపోనెంట్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జే కాంపోనెంట్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కే కాంపోనెంట్. ఓకే, a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే టూ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ తీటా అనుకున్నాం అనుకోండి. కాస్ తీటా ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ ఇంటూ మాడ్ బి, జస్ట్ ఇది డెఫినేషనే కదా. ఓకే, సో 2 వెక్టర్స్ ఆర్ పర్పెండికులర్ ఇఫ్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఇస్ 0, చెప్పిందే కదా. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఏ బార్ ఈక్వల్ 2i ప్లస్ జే ప్లస్ మైనస్ కే అండ్ బి బార్ ఈక్వల్ టు ఐ క్యాప్ మైనస్ కే క్యాప్. ఓకే, 2 వెక్టర్స్ని రెక్టాంగులర్ ఫామ్లో ఇచ్చారు. వీడి డాట్ ప్రొడక్ట్ ఏంటో మనకు తెలిసిపోతుంది డైరెక్ట్గా. సో డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0, జే క్యాప్ కాంపోనెంట్ లేదు కదా బి బార్లో. సో 1 ఇంటూ 0 ప్లస్ -1 ఇంటూ -1. ఓకే, ఈక్వల్ టు 3. సో కాస్ తీటా ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ మాడ్ బి కదా.
mod d ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, ఇది కార్టేషియన్ ఫార్మ్ అనేది రెక్టాంగులర్ ఫార్మ్ అనేది ఉంది కదా, xi ప్లస్ yj ప్లస్ zk అని ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అది చూసాం కదా ఇందాక. సో ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 6. బీ బార్ ఏమవుతుంది అలాగే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 2. సో కాస్ట్ టైం అవుతుంది 3/√2 ఇంటూ రూట్ 6 అంటే ఏమవుతుంది రూట్ 3/2 అంటే తీటా ఎంత వస్తుంది 30 degrees. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ వెక్టర్స్ ఏ బార్ ఈక్వల్ 2i మైనస్ 3j ప్లస్ k క్యాప్ అండ్ బీ బార్ ఈక్వల్ i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ k క్యాప్ ఆర్ పర్పెండికులర్. పర్పెండికులర్ అయితే ఏమవ్వాలి కాస్ దాని డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. సో ఏ బార్ డాట్ బీ బార్ ఏమవుతుంది 0. క్యాల్కులేట్ చేయండి కావాలంటే 2 ఇంటూ 1 ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ఎంత అవుతుంది టోటల్ 3 మైనస్ 3 0. సో ఏంటి దీన్ని బట్టి డాట్ ప్రోడక్ట్ 0 అంటే ఏంటి పర్పెండికులర్ అయినప్పుడే కదా మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా అనేది ఏమొస్తుంది 0 వస్తుంది 0 బై మాడ్ ఏ ఇంటూ మాడ్ బి. ఓకే, మాడ్ ఏ అంతా √14 మాడ్ బి అంతా √3 అంటే 0 అంటే థీటా ఎంత అవ్వాలి 90 degrees. అంతే కదా. సో పర్పెండికులర్. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ is denoted by a bar cross b bar and read as a bar cross b bar. It is defined as a third vector c bar whose magnitude is equal to the product of magnitudes of the 2 vectors a bar and b bar and the sine of their included angle theta. Okay, thus if c bar equal to a bar cross b bar, then mod c equal to mod a into mod b into sine theta. Okay, the vector c bar is normal to the plane of a bar and b bar and points in the direction in which the right hand screw would advance when rotated about an axis perpendicular to the plane of 2 vectors in the direction from a bar to b bar through a smaller angle theta between them. Okay, ఇప్పుడు ఇది ఏ బార్ ఇది బీ బార్ అని 2 వెక్టర్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని మధ్యలో యాంగిల్ థీటా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక స్క్రూ ఉందని అజ్యూమ్ చేసుకోండి. ఈ స్క్రూని ఇటు ఏ క్రాస్ బి కదా మనకు కావాల్సింది అంటే టువర్డ్స్ ఏ టు బి. ఓకే, ఏ టు బి తిప్పామనుకోండి ఆ డైరెక్షన్ ఏ టు బి అంటే ఏమొస్తుంది ఇక్కడ ఈ ప్లేన్లో చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇప్పుడు స్క్రూని ఈ పాయింట్ దగ్గర తిప్పితే అది ఎటు అడ్వాన్స్ అవుతుంది పైకే కదా. సో ఏ క్రాస్ బి అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది అనమాట. అది స్క్రూ ఏ డైరెక్షన్ అయితే అడ్వాన్స్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో సి బార్ అనేది ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఈ డైరెక్షన్లో ఉంటుంది. దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ థీటా. ఓకేనా, అది క్రాస్ ప్రోడక్ట్. సో అది వెక్టర్ క్వాంటిటీ. ఏ బార్ క్రాస్ బి బార్ అనేది వెక్టర్ క్వాంటిటీ. ఓకే, అదే స్క్రూ రూల్ కాకుండా ఇంకో రూల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఆల్టర్నేటివ్లీ ఇఫ్ ద ఫింగర్స్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ బి కర్ల్డ్ in the direction in which vector a bar must be turned through the smaller included angle theta to coincide with the direction of the vector b bar, the thumbs points in the direction of c bar as shown in the figure above. ఓకే, మీ కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ బార్ బి బార్ ఈ ప్లేన్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ నుంచి బికి మీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ తిప్పాలి. తిప్పినప్పుడు మీ థంబ్ ఏ డైరెక్షన్లో వస్తుంది ఈ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో మీ థంబ్ డైరెక్షనే ఏ క్రాస్ బి డైరెక్షన్ అనమాట. ఓకే, సో ఏ క్రాస్ బి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అలా అయినా చేయొచ్చు. ఏదో స్క్రూ రూల్ అయినా ఫాలో అవ్వచ్చు లేదా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయినా ఫాలో అవ్వచ్చు, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది. ఓకే, సో ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఎప్పుడైనా ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ. ఓకే, ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ, ఇది మీరు వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏ నుంచి బికి మీరు ఫింగర్ తిప్పినప్పుడు థంబ్ ఒక డైరెక్షన్ ఉంటుంది, బి నుంచి ఎగ్ తిప్పినప్పుడు థంబ్ ఇంకో రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వలే కదా. ఏంటిది మ్యాగ్నిట్యూడ్ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ థీటా. అది ఓకే, అది ఈక్వలే ఉంటుంది కానీ డైరెక్షన్ ఆపోజిట్ కదా. సో ఏ క్రాస్ బి ఈక్వల్ మైనస్ బి క్రాస్ ఏ. ఓకే, ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 parallel vectors
ఆర్ యాంటీ ప్యారల్ వెక్టర్స్ ఈజ్ 0. అంతే కదా. ఎందుకు sin 0 sin 180 రెండు 0 కాబట్టి ప్యారల్ వెక్టర్స్ కానీ యాంటీ ప్యారల్ వెక్టర్స్ కానీ క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది. ఓకే, సో I క్రాస్ I అన్న J క్రాస్ J అన్న K క్రాస్ K అన్న నల్ వెక్టర్ 0. ఓకే, ఇప్పుడు I క్రాస్ J ఏమవుతుంది, K అవుతుంది, K క్యాప్ అవుతుంది. మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇది. ఎందుకు IJ పర్పెండిక్యులర్, సో I క్రాస్ J అనేది I నుంచి Jకి మీరు ఫింగర్స్ తిప్పండి, అది ఆటోమేటిక్గా మీ థంబ్ K క్యాప్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, కానీ దీని మ్యాగ్నిట్యూడ్ 1 దీని మ్యాగ్నిట్యూడ్ 1 మధ్యలో యాంగిల్ 90 degrees. సో క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది 1 × 1 × sin 90 1. సో యూనిట్ వెక్టర్ అలా K క్యాప్ అంటే K క్యాపే కదా. సో I క్రాస్ J ఈక్వల్ టు K క్యాప్ అవుతుంది. అలాగే J క్రాస్ K ఈక్వల్ టు I క్యాప్ అవుతుంది. K క్రాస్ I ఈక్వల్ టు J క్యాప్ అవుతుంది. అలా కాకుండా రివర్స్లో తీసుకున్నారు అనుకోండి, రివర్స్లో అంటే -J క్రాస్ I లేదా J క్రాస్ I ఈక్వల్ టు -K క్యాప్, K క్రాస్ J ఈక్వల్ టు -I క్యాప్, I క్రాస్ K ఈక్వల్ టు -J క్యాప్. ఇది మీరు గుర్తుంచుకోవడానికి ఇలా డయాగ్రామ్ గీసాను. ఓకే, I క్యాప్ J క్యాప్ K క్యాప్. మీరు క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు I క్రాస్ J అంటే K, J క్రాస్ K అంటే I, K క్రాస్ I అంటే J. సో ప్లస్ ఈ డైరెక్షన్ అంతా మీకు ప్లస్ వస్తుంది. అలా కాకుండా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళారు అనుకోండి, అంటే J క్రాస్ I అంటే -K, I క్రాస్ J అంటే -J, K క్రాస్ J అంటే -I. ఓకే, ఇది రెండు డయాగ్రామ్స్ అనమాట సిగ్నిఫికెంట్. నెక్స్ట్ A క్రాస్ B బార్ ప్లస్ C బార్ ని A క్రాస్ B బార్ ప్లస్ A క్రాస్ C బార్ అని రాయొచ్చు. ఇది కూడా ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 2 వెక్టర్స్ని A బార్ B బార్ని రెక్టాంగులర్ ఫామ్లో ఇచ్చాను. అంటే A బార్ ఈక్వల్ టు I1I ప్లస్ B1J ప్లస్ C1K క్యాప్, B బార్ ఈక్వల్ టు A2I క్యాప్ ప్లస్ B2J క్యాప్ ప్లస్ C2K క్యాప్ ఇలా ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ రెండు క్రాస్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలంటే దీనికో మెథడ్ ఉంది. సో ఇక్కడ రిజల్ట్ డైరెక్ట్ రాస్తాను. A క్రాస్ B ఏమవుతుందంటే B1C2 మైనస్ C1B2I క్యాప్ ప్లస్ C1A2 మైనస్ A1C2J క్యాప్ ప్లస్ A1B2 మైనస్ B1A2K క్యాప్ అవుతాం. ఇది చాలా పెద్దది కదా. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే డిటర్మినెంట్ ఫామ్లో రాయాలన్నమాట. ఓకే, A క్రాస్ Bని ఎలా రాయాలంటే డిటర్మినెంట్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు A క్రాస్ B ఈక్వల్ టు ఎలా రాయాలంటే IJK, ఫస్ట్ ఇది ఫస్ట్ కాలంలో I క్యాప్ J క్యాప్ K క్యాప్ రాయండి. ఓకే, ఫస్ట్ రోలో, సారీ కాలం కాదు రోలో, ఫస్ట్ రోలో I క్యాప్ J క్యాప్ K క్యాప్ రాయండి. నెక్స్ట్ ఫస్ట్ వెక్టర్ A బార్, దాన్ని కోఫిషియంట్స్ రాయండి. ఏంటిది A1 B1 C1 కదా, A1 B1 C1. నెక్స్ట్ థర్డ్ రోలో సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ రాయండి. ఏంటిది A2 B2 C2, A2 B2 C2 రాసి ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ రోలో ఫస్ట్ టర్మ్ ఏది I క్యాప్కే కదా. సో ప్లస్ I క్యాప్ వస్తుంది అనమాట. ఫస్ట్ వెళ్ళడానికి ప్లస్ I క్యాప్ అని రాయాలి. ప్లస్ I క్యాప్ ఇంటూ ఈ రోని కాలమ్ని డిలీట్ చేసేసారు అనుకోండి, ఏం మిగులుతుంది B1 C1 B2 C2 మిగులుతుంది కదా. దీని డిటర్మినెంట్ తీసుకోవాలి. ఇప్పుడు దీని డిటర్మినెంట్ అంటే ఏం లేదు, B1 C2 మైనస్ B2 C1. ఓకే, B1 C2 మైనస్ B1 C1 ఇది ఒక టర్మ్. ఓకే, ఇది I క్యాప్ టర్మ్. నెక్స్ట్ -J క్యాప్ వస్తుంది. ఓకే, I క్యాప్ది అయిపోయింది. నెక్స్ట్ -J క్యాప్ వస్తుంది. ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇలా వెళ్ళిపోతే ఫస్ట్ I క్యాప్ -J క్యాప్ ప్లస్ K క్యాప్ అలా వస్తుంది అనమాట. ఓకే, సో -J క్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ రోని ఈ కాలమ్ని డిలీట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు J క్యాప్ రోని J క్యాప్ కాలమ్ని డిలీట్ చేస్తే ఏం మిగులుతుంది మనకి A1 C1 A2 C2. ఇప్పుడు దీని డిటర్మినెంట్ కావాలంటే A1 C2 మైనస్ A2 C1. ఓకే, A1 C2 మైనస్ A2 C1. సో టర్మ్ ఏమవుతుంది -J క్యాప్ ఇంటూ A1 C2 మైనస్ A2 C1. ఓకే, అలా ఇప్పుడు నెక్స్ట్ K క్యాప్ వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ప్లస్ K క్యాప్ వస్తుంది. ఇప్పుడు K క్యాప్ రోని K క్యాప్ కాలమ్ని డిలీట్ చేస్తారు అనుకో, ఏ మిగులుతుంది మనకి A1 B1 A2 B2. దీని డిటర్మినెంట్ అంటే A1 B2 మైనస్ A2 B1. ఓకే, A1 B2 మైనస్ A2 B1. ఈ టర్మ్ ఏమవుతుందంటే ప్లస్ K క్యాప్ ఇంటూ A1 B2 మైనస్ A2 B1. ఓకే, సో ఎలా అంటే ఫస్ట్ I క్యాప్ తీసుకుంటాం. I క్యాప్ ఇంటూ ఈ కాలమ్ని ఈ రోని డిలీట్ చేస్తాం. మిగిలిన దాని డిటర్మినెంట్ కనుక్కుంటాం. సో B1 C2 మైనస్ B2 C1. ఓకే, నెక్స్ట్ -J క్యాప్. అలాగే ఈ కాలం డిలీట్ చేస్తాం.
మిగిలిన దాన్ని డిటర్మినెంట్ అనుకుంటున్నాం. ఏమొస్తుంది? A1C2 మైనస్ A2C1. అలాగే ప్లస్ కే క్యాప్ ఈ కాలం డిలీట్ చేస్తాం. మిగిలింది ఏంటి? A1B1 A2B2 కదా, దీని డిటర్మినెంట్ అంటే A1B2 మైనస్ A2B1. ఓకే, ఇలా చేసి ఈ 3 టర్మ్స్ని యాడ్ చేస్తాం అంతే. ఈ టర్మ్ యాడ్ చేసి వచ్చేది మనకు క్రాస్ ప్రోడక్ట్ అనమాట. ఇదో మెథడ్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఇదే వస్తుంది. వెరిఫై చేసుకోండి కావాల్సి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు A bar ఈక్వల్ 2i plus 3j plus k cap and B bar ఈక్వల్ టు i cap minus j cap plus k cap బోత్. ఓకే, ఏ బార్కి బి బార్కి 2 వెక్టర్స్ ఇచ్చి రెండింటికి పర్పెండిక్యులర్ ఉండే వెక్టర్ కనుక్కోమన్నారు. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఈ టూ వెక్టర్స్ ఎప్పుడైనా దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది రెండింటికి. ఎందుకు? మనం చూసాం కదా ఇందాక, ఈ రెండింటి ప్లేన్ నుంచి స్క్రూ ఎటు తిప్పితే అటు కదా వచ్చేది. స్క్రూ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా పర్పెండిక్యులర్ కదా ఉండేది. ఓకే, సో మనం బేసికల్లీ ఏం కనుక్కోవాలి? క్రాస్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఓకే, యూనిట్ వెక్టర్ పర్మనెంట్ బోత్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఎన్ క్యాప్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి, అంతే కదా. సో ఇప్పుడు ఏ క్రాస్ బి ఏమవుతుంది? ఐ జే కే. ఓకే, ఐ జే కే 2 3 1 కోఫిషియెంట్స్ ఆఫ్ ఏ బార్. ఓకే, కోఫిషియెంట్స్ ఆఫ్ బి బార్ ఏమొస్తుంది? 1 -1 1. ఓకే, ఇప్పుడు దీని క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏమొస్తుంది? ఇందాక చూసాం కదా డిటర్మినెంట్ ఫార్మ్, ఆ మెథడ్లో చేయాలి. ఐ క్యాప్ ఇంటూ 3 -1 ఇంటూ 1. ఓకే, 3 -1 ఇంటూ 1 అంటే -1. 3 -1 మైనస్ జే ఇంటూ 2 ఇంటూ 1 -1 ఇంటూ 1. ఓకే, అంటే 2 -1 ప్లస్ కే క్యాప్ ఇంటూ 2 ఇంటూ -1 -1 ఇంటూ 3. సో ఏమొస్తుంది? -2 -3 ఏమొస్తుంది? 4i మైనస్ జే ప్లస్ -4i మైనస్ జే క్యాప్ మైనస్ 5k క్యాప్. సో ఇది ఏ క్రాస్ బి. ఇది పర్పెండిక్యులర్గా ఉందో లేదో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలంటే డాట్ ప్రోడక్ట్ చెప్పా కదా ఇందాక, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఏమవుతుంది? ఎప్పుడైనా 0 కదా. సో ఇది ఏ బార్తో డాట్ ప్రోడక్ట్ చేయండి, ఏమొస్తుంది? మీకు 0 వస్తుంది. వెరిఫై చేసుకోండి. ఇది డాట్ ప్రోడక్ట్ విత్ బి కూడా చేయండి, అది 0 వస్తుంది. అంటే పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. ఓకే, కానీ మనం అడిగిన యూనిట్ వెక్టర్ కదా, సో దీని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. సో 4i మైనస్ జే క్యాప్ మైనస్ 5k క్యాప్ బై √4² + 1² + 5². ఎంత వస్తుంది? √42. సో 4i మైనస్ జే క్యాప్ మైనస్ 5k క్యాప్ బై √42. ఓకే, ఇది యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇది కనుక్కున్నాం కదా ఎన్ క్యాప్ అని. ఇప్పుడు -n క్యాప్ పర్పెండిక్యులర్ ఉంటుంది ఏ బార్ బి బార్కి, అంటే బి క్రాస్ ఏ లేదా ఏ క్రాస్ బి మైనస్. ఓకే, ఏ క్రాస్ బి కదా ఇది మనం ఇప్పుడు కనుక్కున్నది. ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి కదా కనుక్కున్నది. దీనికి మైనస్, అది పర్పెండిక్యులర్ ఉంటుంది. ఎందుకు? ఏ క్రాస్ బి ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ రెండు పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బినే ఉంటాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి, కాకపోతే రెండు ప్లేన్ ఆఫ్ ఏబికి పర్పెండిక్యులర్ కదా ఉండేది, అది చూసాం కదా. ఓకే, సో ఏ క్రాస్ బి అయినా కనుక్కోవచ్చు, మీరు బి క్రాస్ ఏ అయినా కనుక్కోవచ్చు, మీ ఇష్టం. రెండు ఆన్సర్లు కరెక్ట్. షో దట్ వెక్టర్ ఏ బార్ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ 2k క్యాప్ ఈస్ ప్యారలల్ టు వెక్టర్ బి బార్ 3i క్యాప్ మైనస్ 3j క్యాప్ ప్లస్ 6k క్యాప్. ఓకే, ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు రెండు ప్యారలల్ అయితే క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 0. సో క్రాస్ ప్రోడక్ట్ 0 అనేది చూపించవచ్చు, లేదా ఇంకో సింపుల్ మెథడ్ కూడా ఉంది. ఏ బార్ ఈస్ ప్యారలల్ టు బి బార్ అయితే ఎప్పుడైనా ఏ బార్ ఈక్వల్ ఎంబీ బార్ అని రాయొచ్చు, వేర్ ఎం ఈస్ సమ్ స్కేలర్. ఓకే, ఎం ఈస్ సమ్ కాన్స్టెంట్, అంటే ఒక స్కేలర్ క్వాంటిటీ, అంతే కదా. సో ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ 2k క్యాప్ ఈక్వల్ టు m ఇంటూ 3i మైనస్ 3j ప్లస్ 6k.
ఇక్కడ m ఈక్వల్ 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా కరెక్ట్గా. అంటే ఏంటి, ఏ బార్ ఇస్ ప్యారల్ టు బీ బార్ విత్ 1/3 ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్, అంతే కదా. కెన్ ఆల్సో బి షోన్ బై మేకింగ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి 0, అంతే కదా. సో ఏ టూ మెథడ్స్ అని చేయొచ్చు. ఓకే, దీంతో క్రాస్ ప్రొడక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం వెక్టర్స్ మొత్తానికి కలిపి. ఓకే, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బౌండెడ్ బై వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ హాఫ్ మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ బౌండెడ్ బై వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, థర్డ్ ఇది, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు బి, ఇఫ్ మోడ్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ బి బార్ ఈక్వల్ టు ఏ, దెన్ ఆర్ బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా బై 2. ఇది కూడా ఏం లేదు, పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే రిజల్టే ఇది. ఓకే, 2a కాస్ థీటా బై 2, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఈక్వల్ వెక్టర్స్ అంటే సారీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్, 2 వెక్టర్స్కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండి వాటి మంచి యాంగిల్ తీటా ఉంటే వాటి రిజల్టెంట్ ఏమవుతుంది, 2a కాస్ థీటా బై 2. సో స్పెషల్ కేసెస్ కొన్ని చూద్దాం. తీటా ఈక్వల్ 0కి ఏమవుతుంది, తీటా ఈక్వల్ 0 పడితే 2a కదా వచ్చేది, 2a. తీటా ఈక్వల్ 60 పడితే ఏమొస్తుంది, 2a కాస్ 30 అంటే √3. √3 బై 2 ఇంటూ 2 అంటే √3నే కదా, √3a. తీటా ఈక్వల్ 90 పడితే ఏమొస్తుంది, 2a కాస్ 45 అంటే ఏమొస్తుంది, 1/√2. 1/√2 ఇంటూ 2a ఏమొస్తుంది, √2a. 120 degrees పెట్టారు అనుకో ఏమొస్తుంది, కాస్ ఆఫ్ 60 ఎంత, 1/2 అంటే 1/2 ఇంటూ 2a అంటే a. తీటా ఈక్వల్ టు 180 degrees పెట్టారు అనుకోండి అప్పుడేమొస్తుంది, 2a కాస్ 90 అంటే 0. ఓకే, 0కి 2a, 60కి √3a, 90కి √2a, 120 degreesకి a, 180 degreesకి 0. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి, స్పెషల్ కేసెస్ అవన్నీ. ఇఫ్ మోడ్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ బి బార్ ఈక్వల్ టు ఏ, దెన్ ఎస్ బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా బై 2. ఓకే, సమ్ అంటే టూ వెక్టర్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండి వాటి మధ్య యాంగిల్ తీటా ఉంటే సమ్ ఏమో 2a కాస్ థీటా బై 2, సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ ఏమో 2a సైన్ థీటా బై 2. ఓకే, ఏ బార్ మైనస్ బి బార్ మోడ్ ఇప్పుడు 2a సైన్ థీటా బై 2, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ని ఎప్పుడు డాట్ ప్రోడక్ట్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దానికి ఎప్పుడు క్రాస్ ప్రోడక్ట్ వాడాం, ఎందుకంటే వాటి మధ్య యాంగిల్ తీటా అయిందనుకో డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, మోడ్ ఏ అండ్ మోడ్ బి ఇంటూ కాస్ థీటా. ఓకే, అదే యాంగిల్ వాటి మధ్య యాంగిల్ 180 మైనస్ థీటా అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది, డాట్ ప్రోడక్ట్ మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. ఓకే, సో డాట్ ప్రోడక్ట్ అనేది రెండు డిఫరెంట్గా ఉంది. అదే క్రాస్ ప్రోడక్ట్ కనుక్కుందాం. ఓకే, 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో యాంగిల్ తీటా ఉంది, దాని క్రాస్ ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు వాటి మధ్య యాంగిల్ 180 మైనస్ థీటా ఉందనుకోండి అప్పుడేమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. బట్ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఎంత, సైన్ థీటానే కదా. సో క్రాస్ ప్రోడక్ట్ థీటా కానీ 180 మైనస్ థీటా కానీ ఈక్వల్ వస్తుంది. సో ఎలా కనబడుతుంది, దాని నుంచి యాంగిల్ కనుక్కోలేం కదా. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు సపోజ్ 1/3 వచ్చింది అనుకోండి, 1/2 వచ్చింది అనుకోండి, ఇప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది అనుకోవాలి, 30నా 150నా, రెండింటికి సైన్ థీటా ఎంత వస్తుంది, 1/2నే వస్తుంది కదా. సో ఎప్పుడు క్రాస్ ప్రోడక్ట్ వాడడం, ఎప్పుడు డాట్ ప్రోడక్టే వాడతాం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా వేర్ థీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ దెమ్. దాన్ని ఎలా రాయొచ్చు, ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్ అని కూడా రాయొచ్చు కదా. ఓకే, ఏ బార్ బి బార్ 2 వెక్టర్స్ ఉండి మధ్యలో యాంగిల్ థీటా ఉంటే కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అంటే ఏంటి, ఏ కాస్ థీటా అనే కదా. ఏ కాస్ థీటా ఎలా రాయొచ్చు, ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్. ఓకే, ఇది కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఉంది, ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఈ పారలోగ్రామ్ యొక్క డయాగ్నల్, ఇది మనం డిస్కస్ చేసిందే కదా, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్. అలాగే ఏ బార్ మైనస్ బి బార్ ఏమవుతుంది,
ఇది ఇంకో డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ ఉంది ఇది అవుతుంది. ఓకే, సెకండ్ డయాగ్నల్. సో ఫస్ట్ డయాగ్నల్ లాంగెస్ట్ డయాగ్నల్ ఏమవుతుందంటే ఇది ఇది ఈ డయాగ్నల్ D1 ఏమవుతుందంటే A1 బార్ ప్లస్ B1 బార్. ఓకే, సెకండ్ డయాగ్నల్ D2 బార్ ఏమవుతుందంటే మోడ్ ఆఫ్ ఏ, దీన్ని ఎలా రాయొచ్చు అంటే A బార్ మైనస్ B బార్ అని రాయొచ్చు D2 బార్. ఓకే, సో సెకండ్ డయాగ్నల్ లెంగ్త్ D2 ఏమవుతుంది మోడ్ ఆఫ్ A బార్ మైనస్ B బార్. కానీ మోడ్ ఆఫ్ A బార్ మైనస్ B బార్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB కాస్ θ అనే కదా. సో ఇది ఈ డయాగ్నల్ లెంగ్త్ అవుతుంది D2 లెంగ్త్. D1 లెంగ్త్ తెలిసిందే, స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB కాస్ θ. ఓకే, ఈ పారాగ్రామ్లో. ఓకే, సో దీని లెంగ్త్ ఇది, దీని లెంగ్త్ ఇది, దీని లెంగ్త్ ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. In the cube of side A shown in figure, the vector from central point of face ABOD to central point of face BEFO will be. ఓకే, ఒక క్యూబ్ ఇచ్చారు కోఆర్డినేట్ యాక్సిస్లో. ఓకే, ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుని ఒక క్యూబ్ ఇచ్చారు. ఓకే, ఈ క్యూబ్లో ఈ పాయింట్ నుంచి అంటే ఈ ఫేస్ ABDO, ఈ ఫేస్ సెంటర్ నుంచి BEFO, ఈ ఫేస్ సెంటర్కి జాయిన్ చేస్తే వచ్చే వెక్టర్ GH బార్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే OG బార్ కనుక్కుందాం. ఓకే, OG బార్ ఏమొత్తి A/2 I క్యాప్ ప్లస్ A/2 K క్యాప్, అంతే కదా. అలాంగ్ X A/2, అలాంగ్ Z A/2. ఓకే, అది OG బార్. OH బార్ ఏమవుతుంది, OH బార్ అంటే A/2 J క్యాప్ ప్లస్ A/2 K క్యాప్, అంతే కదా. A/2 J క్యాప్ ప్లస్ A/2 K క్యాప్. సో GH బార్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, GH బార్ అంటే OH బార్ మైనస్ OG బారే కదా, చూసాం కదా, అది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, సో ఏమవుతుంది GH బార్ A/2 J క్యాప్ ప్లస్ A/2 K క్యాప్ మైనస్ A/2 I క్యాప్ ప్లస్ A/2 K క్యాప్, అంటే A/2 ఇంటూ J క్యాప్ మైనస్ I క్యాప్, A/2 ఇంటూ J క్యాప్ మైనస్ I క్యాప్. ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Two vectors A bar and B bar have equal magnitudes. The magnitude of A bar plus B bar is n times the magnitude of A bar minus B bar. The angle between A bar and B bar is. Okay, mod A equal to mod B equal to x అనుకుందాం. ఓకే, let theta be the angle between A bar and B bar. అప్పుడు mod A plus mod B ఏమవుతుంది, సారీ mod of A bar plus B bar ఏమవుతుంది 2x cos theta by 2 ఉన్నాయి కదా, చూసాం కదా ఇందాక పైన కొన్ని ప్రాపర్టీస్లో. అలాగే మోడ్ ఆఫ్ A బార్ మైనస్ B బార్ ఏమవుతుంది 2x sin theta by 2. ఓకే, వేర్ theta is the angle between A బార్ అండ్ B బార్. ఓకే, మనకి ఏమి ఇచ్చారు A బార్ ప్లస్ B, మోడ్ ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ఈక్వల్ టు n టైమ్స్ మోడ్ ఆఫ్ A బార్ మైనస్ B బార్ అని ఇచ్చారు. సో 2x ఇంటూ కాస్ theta by 2 ఈక్వల్ టు n ఇంటూ 2x ఇంటూ sin theta by 2, అంటే ఏమొస్తుంది tan theta by 2 ఈక్వల్ టు 1/n. ఓకే, సో దీన్ని tan theta కనుక్కున్నాం అనుకోండి, tan theta ఏమవుతుంది 2 tan theta by 2 by 1 minus tan square theta by 2 నే కదా. సో tan theta ఏమొస్తుంది 2 into 1/n by 1 minus 1/n హోల్ స్క్వేర్, అంటే ఏమొస్తుంది 2n by n స్క్వేర్ మైనస్ 1. దీని నుంచి కాస్ theta కనుక్కుంటే ఏమొస్తుంది n స్క్వేర్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతే కదా. అంటే ఎంత వస్తుంది n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఓకే, దీన్ని వెరిఫై చేసుకోండి, కానీ అదే వస్తుంది n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1. సో థీటా ఏమవుతుంది కాస్ ఇన్వర్స్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1, అంటే ఆప్షన్ బి, ఇది బి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ mod A1 bar equal to 3, mod A2 bar equal to 5, mod of A1 bar plus A2 bar equal to 5. The value of 2A1 bar plus 3A2 bar dot 3A1 bar minus 2A2 bar is. ఓకే, mod A1 బార్ 3 ఇచ్చాడు, mod A2 బార్ 5 ఇచ్చాడు, mod ఆఫ్ A1
బార్ ప్లస్ A2 బార్ 5 ఇచ్చాడు. లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ A1 బార్ అండ్ A2 బార్. ఓకే, థీటా యాంగిల్ అనుకుందాం. సో ఏంటి ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ కదా ఇది, A1 బార్ ప్లస్ A2 బార్. సో 5 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ కాస్ థీటా. సో దీని నుంచి కాస్ థీటా ఏమొస్తుందంటే మనకి -3/10 వస్తుంది. ఓకే, అంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్కి కాస్, అదే కదా, కాస్ థీటా ఆఫ్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ -3/10. ఇప్పుడు ఈ డాట్ ప్రోడక్ట్ వాడుకోవచ్చు కదా ఇప్పుడు ఆ వాల్యూని. సో 2A1 బార్ ప్లస్ 3A2 బార్ డాట్ 3A1 బార్ మైనస్ 2A2 బార్, ఇది ఎక్స్పాండ్ చేయటమే. 2A1 బార్ డాట్ 3A1 బార్ మైనస్ 2A2 బార్ ప్లస్ 3A2 బార్ ఇంటూ 3A1 బార్ మైనస్ 2A2 బార్ ఏమొస్తుంది? 6A1 బార్ డాట్ A1 మైనస్ 4A1 బార్ డాట్ A2 ప్లస్ 9A1 బార్ A2 9 డాట్ A2 బార్ మైనస్ 6A2 బార్ డాట్ A2 బార్ ఏమొస్తుంది? 6A1 బార్ డాట్ A1 బార్ ప్లస్ 5A1 బార్ డాట్ A2 బార్ మైనస్ 6A2 బార్ డాట్ A2 బార్. A1 బార్ డాట్ A1 బార్ అంటే మోడ్ A1 స్క్వేరే కదా. A1 బార్ డాట్ A2 బార్ అంటే A1 A2 కాస్ థీటానే కదా. A2 బార్ డాట్ A2 బార్ అంటే A2 స్క్వేర్. జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? 6 ఇంటూ 9 ప్లస్ 5 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ మైనస్ 3/10 మైనస్ 6 ఇంటూ 25. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? -118.5. ఓకే, -118.5. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇఫ్ P bar cross Q bar equal to R bar, then which of the following statements are correct? Okay, more than one option correct type question ఇది. ఓకే, సో ఇప్పుడు 2 వెక్టర్స్ P bar Q bar అని తీసుకున్నాం అనుకోండి. P bar plus Q bar will be in the plane containing P bar and Q bar, అంతే కదా. P bar Q bar 2 వెక్టర్స్ అయితే ఇవి డయాగ్నల్ సమ్ అంటే డయాగ్నల్. ఇది కూడా P bar Q bar ప్లేన్ లోనే ఉంటుంది కదా. సో P bar cross Q bar will be perpendicular to P bar plus Q bar, అంతే కదా. P cross Q అనేది ప్లేన్ కంటైనింగ్ PQకి పర్పెండిక్యులర్గానే కదా ఉండేది. సో ఇప్పుడు P bar క్రాస్ Q bar అనేది ఇది P bar ఇది Q bar అనుకున్నారు అనుకోండి, ఇది P bar ఇది Q bar అనుకున్నారు అనుకోండి. P bar క్రాస్ Q bar అనేది ఎటుంటుంది? ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన డయాగ్రామ్లో ఇంటూ ద స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాన్ని సో ఆర్ బార్ అనేది P bar క్రాస్ Q bar అనుకుంటే ఆర్ బార్ అనేది ఇంటూ ద స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ బార్ Q bar క్రాస్ ఆర్ బార్ అంటే ఎటుంటుంది? Q bar క్రాస్ ఆర్ బార్ అంటే Q నుంచి ఆర్కి మళ్ళీ ఫింగర్స్ కల్ చేయాలి. సో ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది Q bar క్రాస్ ఆర్ బార్. ఓకే, Q bar క్రాస్ ఆర్ బార్ విల్ బి ఇన్ ద ప్లేన్ ఆఫ్ P bar అండ్ Q bar అండ్ పర్పెండిక్యులర్ టు Q. ఓకే, Qకి పర్పెండిక్యులర్ ఉంటుంది, ఎందుకు? Q క్రాస్ కాబట్టి. P bar క్రాస్ Q bar కదా. సో సారీ, P bar క్రాస్ Q bar అనేది ఇంటూ ద స్క్రీన్ ఉంటుంది, అది Q bar. Q bar క్రాస్ సారీ P bar క్రాస్ Q bar అనేది ఆర్ బార్ అనేది ఇంటూ ద స్క్రీన్ ఉంటుంది. Q bar క్రాస్ ఆర్ బార్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, పర్పెండిక్యులర్ టు Q. ఓకే, సో ఏమొస్తుంది మనకి ఆప్షన్స్? ఆర్ బార్ విల్ బి పర్పెండిక్యులర్ టు B bar ప్లస్ Q bar, కరెక్టే కదా. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ P bar అండ్ Q bar విల్ బి పర్పెండిక్యులర్ టు బోత్ P అండ్ Q. సో P bar కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది, సో ఏ కరెక్ట్. ఆర్ బార్ విల్ బి పర్పెండిక్యులర్ టు P డాట్ Q, అసలు ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? P bar డాట్ Q bar అనేది స్కేలర్ అనే వెక్టర్ని కంపేర్ చేయలేం కదా, సో బి తప్పు. ఆర్ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు P bar, ఇది మనకు వచ్చిందే కదా. ఎందుకు ఆర్ బార్ అనేది P bar క్రాస్ Q bar కదా. సో P barకి ఎప్పుడు పర్పెండిక్యులర్నే ఉంటుంది. P bar ఈజ్ పర్పెండిక్యులర్ టు Q bar క్రాస్ ఆర్ బార్, తప్పు కదా. P bar అనేది చూసాం కదా, పర్పెండిక్యులర్ టు Q bar క్రాస్ ఆర్ బార్ తప్పు, ఎందుకంటే Q bar కదా పర్పెండిక్యులర్ ఉండేది Q bar క్రాస్ ఆర్ బార్కి. సో ఇది తప్పు. సో ఏమొస్తుంది? ఓన్లీ ఏ అండ్ సి. ఓకే, ఏ అండ్ సి.
ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. టూ వెక్టర్స్ a bar and b bar are defined as a bar equal to a I cap and b bar equal to a into cos omega t I cap plus sin omega t j cap, where a is a constant and omega equal to pi by 6 radians per second. If mod of a bar plus b bar equal to root 3 times mod of a bar minus b bar at t equal to tau for the first time, the value of tau in seconds is, okay, ఏ బార్ ఈక్వల్ ఏ క్యాప్ అని ఇచ్చాడు, బి బార్ ఈక్వల్ ఏ కాస్ ఒమేగా ఐ ప్లస్ సైన్ ఒమేగా జే క్యాప్ అని ఇచ్చాడు, ఒమేగా 5/6 అని ఇచ్చాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్ ఈక్వల్ రూట్ టైమ్స్ మాడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ సి బార్. ఏం లేదు, జస్ట్ కార్టేషన్ ఫార్మ్లో, జస్ట్ రెక్టాంగిల్ ఫార్మ్లో ఇచ్చాడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చేయాలి అంతే. ఓకే, A1I ప్లస్ డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు కదా కార్టేషన్, సారీ రెక్టాంగులర్ ఫార్మ్లో అంటే A1I ప్లస్ ఏ ఇంటూ కాస్ ఒమేగా ఐ ప్లస్ సైన్ ఒమేగా జే ఈక్వల్ రూట్ 3 ఇంటూ ఏ ఐ క్యాప్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఒమేగా ఐ క్యాప్ ప్లస్ సైన్ ఒమేగా జే క్యాప్. ఓకే, సో ఏమొస్తుంది, ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఒమేగా ఐ ప్లస్ సైన్ ఒమేగా జే ఈక్వల్ రూట్ 3 ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఒమేగా ఐ మైనస్ సైన్ ఒమేగా జే. సో వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఏమవుతాయి, రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్ టు రూట్ 3 టైమ్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ 2 కాస్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ 2 కాస్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకే, అంటే ఏమొస్తుంది, 2 ఇంటూ 1 ప్లస్ కాస్ ఒమేగా టీ, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 కదా, సో 2 ఇంటూ 1 ప్లస్ కాస్ ఒమేగా టీ ఈక్వల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే, అంటే ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ ఒమేగా టీ బై 1 మైనస్ కాస్ ఒమేగా టీ ఈక్వల్ 3నే కదా, 1 ప్లస్ కాస్ ఒమేగా టీ బై 1 మైనస్ కాస్ ఒమేగా టీ అంటే టాన్ స్క్వేర్ ఒమేగా టీ బై 2నే కదా. ఓకే, 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఫార్ములా ఈక్వల్ టు 3నే కదా, అంటే టాన్ ఒమేగా టీ బై 2 ఏమొస్తే రూట్ 3, అంటే ఒమేగా టీ బై 2 ఏమొస్తే 30 డిగ్రీస్ 5/6. ఒమేగా కూడా 5/6 అనే ఇచ్చారు కదా, సో టీ ఏమొస్తే 2 సెకండ్స్. ఓకే, టూ టీ ఈక్వల్ 2 సెకండ్స్కి ఫస్ట్ టైం ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది. ఓకే, సో టీ ఈక్వల్ టు టౌ లేదా టవ్ అని ఇచ్చారు, సో టవ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఓకే, సో దీంతో వెక్టర్స్ మొత్తం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.